గ్రామంలో వాళ్ళ ఉండనికి ఇల్లు గిట్ల లేదు. ఇక్కడ మునుగోడు పక్కన రాయగూడెం అనే గ్రామంలో వాళ్ళ అత్తగారింటికాడ నివాసం ఉండడానికి ఒక చిన్న రేకుల రూమ్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల కింద పత్యవాసం వచ్చి మంచానికి అంకితం అవడం జరిగింది. పుట్టుకతో ఉంటే కంటి చూపు లేకుండా తల్లిదండ్రులు అయినా కానీ కొడుకుని మంచి బంగారం లెక్క పెంచుకుంటారు. వీళ్ళకి ఎటువంటి భూములు లేవు, ఎటువంటి ఫ్లాట్లు లేవు, ఏది లేదు, ఇల్లు గిట్ల లేదు. వీళ్ళ తల్లి కూలి చేస్తే ఇద్దరిని పోషించాలి. అతని వయసు 38 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉంటుంది. ఇప్పుడు అతని భార్యకైనా భారం అయిపోవడం జరిగింది. ఇవాళ పొద్దుగాల వాళ్ళ భార్య 300 రూపాయల కూలికి పత్తి కూలికి ఆటోకి ఎక్కి చలికి పోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు సమయానికి అన్నం పెట్టే స్వాములకి ఇంటికాడ ఎవ్వరు లేరు. అతనికి కళ్ళు లేవు, అతని మంచానికి అంకితం. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. మరి ఆయనకి ఇంతవరకు పింఛన్ లేదంట. మరి ఎందుకు ఈ లోపం జరుగుతుంది? మరి ఇకనైనా మేల్కోండి. గతం జనవరిలో మా ఆఫీస్ ఓపెన్ అవుతుంది, 1 రూపీ ఆర్మీ ఆఫీసు. మన 1 రూపీ ఆర్మీ తరపున ఈ స్వాములకు మొట్టమొదటి సాయం ఈ సాయంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సమస్య తీసుకురావడం జరిగింది. మేలు